హాయ్ అండి. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉన్న నా ఫాలోవర్స్ అందరికీ ఫస్ట్ నా నమస్కారం. ఏమి లేదు, ఇవాళ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని లైవ్లో కాంటాక్ట్ అవుతున్నాను. నేను కొత్తగా రాబోతున్న నా యూట్యూబ్ ఛానల్ నేమ్ BRMR అనే లవ్లీ లిరిక్స్ అనే ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను కొత్తగా. అందుట్లో నా తొలి పరిచయంగా నాదొక లవ్ సాంగ్ అనేది నేను రిలీజ్ చేస్తాకి సిద్ధమవుతున్నానండి. ఆల్రెడీ సాంగ్ అనేది రికార్డింగ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అది కొంతమంది డైరెక్టర్స్కి, కొరియోగ్రాఫర్స్కి కూడా నేను షేర్ చేసి ఉంచాను. ఎందుకంటే నా సాంగ్కి ఎలాగో కొరియోగ్రాఫర్స్ కావాలి, అలాగే దాన్ని ఒక స్క్రిప్ట్ లాగా తీద్దామన్న ఆలోచన కూడా ఉంది ఆ సాంగ్ని. అంటే తెలుసు కదా, యూట్యూబ్లో ఇప్పుడు వస్తున్న ప్రైవేట్ సాంగ్స్ ఎలాగో అలాగే నా సాంగ్ కూడా తీద్దాం, షూట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. దానికోసమని నా సాంగ్ని కొంతమంది డైరెక్టర్స్కి అలాగే కొంతమంది కొరియోగ్రాఫర్స్కి కూడా నా సాంగ్ని షేర్ చేయడం అనేది జరిగింది. అయితే ఎందుకైనా మంచిది కదా అని చెప్పి ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అయినా మీతో పంచుకుందాం నా సాంగ్. ఎందుకంటే ఆ లిరిక్స్ రాసింది నేను అన్న విషయం మీకు కూడా తెలియాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే రేపొద్దున అన్న రోజు ఏమైనా తేడా జరిగి, అంటే నేను చిన్నవాడిని కదా, కాబట్టి నా నుంచి వాళ్ళు తీసుకుని ఒకవేళ స్వార్థంగా ఏదైనా చేస్తారేమో అన్న ఒక ఆలోచనతో నేను ఇవాళ మీకు ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లవ్ ఫెయిల్యూర్ అయినా, అలాగే లవ్ చేసి అటు ప్రపోజల్కి, ఇటు లవ్ ఫెయిల్యూర్కి, అటు లవ్ సక్సెస్కి మధ్యలో ఉండిపోయిన ఒక కుర్రోడి కథే నా యొక్క ఈ లవ్ సాంగ్. దాంట్లో అటు ప్రేమలో విఫలమవుతాడా లేదా గెలుస్తాడా అనే సబ్జెక్ట్ మీద వస్తున్న సాంగ్ ఇది. ఆ సాంగ్లో నేను రాసిన పల్లవి అలాగే చరణాల్లో ఒక దాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చెప్పుకుందామని నేను ఈ లైవ్లోకి వచ్చానండి. ఏంటంటే చెప్తున్నాను. దాచుకుంటేనమ్మా నీ మీద ప్రేమని, చెప్పకుండా నీకే నే తప్పు చేస్తుని, చెప్పి ఉంటే నీవే నా దాని వైతివి, చెప్పకుండా ఆనాడే నే మోగబోతుని అనే పల్లవితోని, ప్రాణమైన తనువు వదిలిపోతుందేమో గాని నిన్ను నేను విడవలేనమ్మా, నువ్వు లేని జీవితంలో నేనే శిలనమ్మా, కలము లేని కవితలా మిగిలినానమ్మా, జీవితం అనే పాటకి ఓ బానిసనేనమ్మా అనే చరణంతోని నేను అతి త్వరలో యూట్యూబ్ ఛానల్లో BRMR అని లవ్లీ లిరిక్స్ అనే పేరు మీద ప్రజెంట్ నా ఛానల్కి లోగో డిజైనింగ్ అవుతుంది. ఆ ఛానల్ రాగానే, షూట్ పూర్తి అవ్వగానే దాని ఒక వీడియో సాంగ్ పరంగా నేను మీకు పంపిద్దామనే ఆలోచనలో ఉన్నాను. ప్లీజ్ నా ఈ తొలి పరిచయాన్ని మాత్రం మీరు అందరూ బ్లెస్ చేసి నన్ను ఇంకొంచెం ముందుకు నడిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సాంగ్ రాసింది నేను, ఈ సాంగ్ రైటర్ని నేనే. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఇప్పుడు స్వార్థపరుల చేతిలో పడిద్దేమన్న ఆలోచనతో ఫస్ట్ ఆ సాంగ్ యొక్క రైటర్ని నేను అని తెలియడం కోసం నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్లీజ్, ఓకేనండి, థ్యాంక్స్. ప్రస్తుతానికైతే నా ఛానల్ అనేది ప్రస్తుతానికి లోగో డిజైనింగ్లో ఉంది. అది పూర్తి అవ్వగానే నేను మీతో ఆ సాంగ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అందరూ చూసి దాన్ని అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ.